నెంబర్ 1 కూరగాయల్లో విలువైన పంట ఏదైనా ఉందంటే అది కాకర. ఆరోగ్యానికి మంచిదే కాదు, వ్యవసాయ లాభాలు కూడా మార్గం కూడా. ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే ఎలా తక్కువ పెట్టుబడితో కాకర పంటను పందిరి పద్ధతిలో సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం. పందిరి వ్యవస్థ అనేది తీగజాతి కూరగాయల కోసం రూపొందించిన ప్రత్యేక విధానం. ఇది ఒక రకమైనటువంటి నిలువు వ్యవసాయ పద్ధతి. తాళ్ళు, వెదురు కట్టలు లేదా ఐరన్ వైర్లు వేసి తీగలు వాటిపై పెరిగేలా చేస్తారు. దీనివల్ల కాయలు నేలలు తాకకుండా శుభ్రంగా పెరుగుతాయి. తెంపడానికి తేలికగా ఉంటుంది. క్రిమి వ్యాధుల ప్రభావం తక్కువ. కూరగాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. మార్కెట్ విలువ పెరుగుతుంది. కాకర సాగుకు ఉత్తమ కాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య. చలికాలంలో తేమ నిలిచి ఉండటం వల్ల తీగలు బాగా పెరుగుతాయి. వేసవిలో వేడి తగ్గిన ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. విత్తనాలు నాటిన 60 నుంచి 65 రోజులకు మొదటి పంట చేతికి వస్తుంది. విత్తనాల ఎంపికలు అధిక దిగుబడిని లక్ష్యంగా పెట్టుకోవాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి విత్తనాల్లో కోయంబత్తూర్, లాంగ్ గ్రీన్, హరిత, మైకో, గ్రీన్లాండ్ వంటి రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. జీవామృతం, గోమయంను కలిపినటువంటి ఎరువులు, బాగా కలిపిన మట్టి, నీటి పారుదల ఉండేలా చూడాలి. పందిరి నిర్మాణానికి 6 అడుగుల ఎత్తులో తాళ్ళు లేదా పాలీ పైపులతోటి సపోర్ట్ చేయాలి. తీగలు పైకెక్కేలా తాడు గీయాలి. ప్రతి మొక్కకి తాడు కట్టాలి. మధ్యలో రోడ్లు ఉండేలా ప్లానింగ్ చేయాలి. నిర్వహణలో క్రమం తప్పకుండా నీటి సరఫరా నందిపెట్టి స్ప్రేలు, సేంద్రియ పోషకాలు ఇవ్వాలి. కాకరను తరచూ హెల్త్ కూరగాయ అని పిలుస్తారు. దీని ప్రయోజనాలు: మధుమేహ నియంత్రణ, జీర్ణశక్తి పెరుగుదల, రోగనిరోధక శక్తి పెంపు, బీపీ నియంత్రణ, గుండె ఆరోగ్యానికి మేలు. దీనివలన ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరే ప్రజలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా సిటీలలో కాకరకాయ జ్యూస్కు విపరీతమైన డిమాండ్ ఉంది. పందిరి వ్యవసాయంలో పెట్టుబడి స్వల్పంగా ఉంటుంది. 1 ఎకరా సాగు చేయడానికి సుమారుగా 30,000 నుంచి 40,000 ఖర్చు అవుతుంది. దిగుబడి దాదాపు 8 నుంచి 10 టన్నుల వరకు వస్తుంది. మార్కెట్ ధరను బట్టి కనీసం 60,000 నుంచి 80,000 ఆదాయం పొందవచ్చు. ఇది సాధారణ సాగుతో పోలిస్తే 2 రెట్లు లాభం. పరిమిత స్థలంలో తక్కువ పెట్టుబడితో శ్రమ తగ్గించే విధానంలో ఎక్కువ లాభాల్ని ఆశించే రైతులకు పందిరి పద్ధతి ఓ వరం. ప్రతి రైతు ఇప్పటి నుంచి ఈ విధానాన్ని పాటిస్తే వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు. మీరు కూడా కాకర పంటను ఈ విధంగా సాగు చేస్తే ఆరోగ్యానికి, ఆదాయానికి 2 లాభాలు అందిస్తారు. ఇక ఇలాంటి మరిన్ని వ్యవసాయ జ్ఞానం కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్ అండ్ షేర్స్ మాకు ప్రోత్సాహకంగా ఉంటుంది.